ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ మీద చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు తెలంగాణ రాజకీయం ఢిల్లీకి ఎందుకు చేరింది? ఈ రేసు స్కామ్ లో అరెస్ట్ కాబోతున్నారా కేటీఆర్? రేవంత్ ఆరోపణల్లో నిజమెంత? ఇలాంటి విషయాలన్నిటి మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ రజనీ సాయిచంద్ గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మీరు చూస్తూ ఉండొచ్చు, ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం ఢిల్లీ చేరింది. కేటీఆర్ అలా వెళ్ళొచ్చారో లేదో, ఇటువైపు రేవంత్ వెళ్లారు, మళ్ళీ గవర్నర్ కూడా వెళ్లారు. రేపో మాపో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మీరేమంటారు దీని మీద? ఒకటండి, ఈరోజు వాళ్ళు ఏం చేసినా అంటే ఎటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున గొంతు వినిపిస్తున్న దాంట్లో ఎక్కడ కావచ్చు, ఒక కేటీఆర్ గారు మాట్లాడితే దేశవ్యాప్తంగా తెలంగాణలో ఏం జరుగుతుందని తిరిగి చూసే పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి. మొన్నటికి మొన్న ఫ్యామిలీ విషయాల జోలికి రావడం కావచ్చు, ఈరోజు ఈ రేస్ గురించి కావచ్చు, ఇలా ఇబ్బంది పెట్టడానికి లేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే మొదటి నుంచి కూడా మనం ఏం చూస్తున్నాము, తెలంగాణలో మాత్రం సరే దేశవ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం, రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకులను సపోర్ట్ చేయడం చూస్తున్నాం. అది సహాయ మంత్రి, కేంద్ర సహాయ మంత్రులు సైతం ఒకరినొకరు అదే రేవంత్ రెడ్డి గారిని, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నది చూస్తున్నాం. ఒకటండి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచినందుక కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం లేదు, మీరు ఈరోజు ఐటీని దేశవ్యాప్తంగా హైదరాబాద్ ఒక అగ్రగామిగా ఉంచినందుక లేదు, మీరు చేస్తున్న ప్రతి ఒక్కటిని హైడ్రా పేరుతో చేస్తున్న విధ్వంసాన్ని కావచ్చు, నిరుద్యోగులు ప్రతి ఒక్కదాన్ని కేటీఆర్ గారు క్వశ్చన్ చేస్తున్నందుక దేని గురించి అరెస్ట్ చేస్తారండి కేటీఆర్ గారిని? ఒకటి. రెండవది, ఎక్కడైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు, ఒలింపిక్స్కి సంబంధించింది రాష్ట్రంలోనే నిర్వహిస్తామని మాట్లాడు. మరి ఎక్కడి నుంచి ఇస్తారండి బడ్జెట్? మీ ఇంటి నుంచి అయితే ఇవ్వరు కదా, రాష్ట్ర బడ్జెట్లో నుంచే కేటాయిస్తారు కదా. సో అంత ఒలింపిక్స్కి అయ్యే 1000 కోట్ల ఖర్చునే మీరు పెట్టి రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలన్న ఆలోచనలు ఉన్న మీరు మరి అటువంటప్పుడు ఈ రేస్ లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు దానికి ఖచ్చితంగా బడ్జెట్ కేటాయిస్తారు. అదేం వ్యక్తిగతం కాదే, రాష్ట్ర ఇమేజ్ను పెంచేదే. కాబట్టి ఏదో ఒక రూపంలో ఎందులో దొరుకుతాడా, ఏం చేద్దామా, ఏదో ఒకటి అందామా, అసలు కేటీఆర్ అనే పర్సన్నే మానసికంగా ఏదో రకంగా ఇబ్బంది పెడితే నన్ను క్వశ్చన్ చేయకుండా ఉంటారేమో అని. ఒకటండి, మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా, మీరు అరెస్టులని భయపెట్టినా లేదు, అవసరమైతే మీరు అరెస్ట్ చేసినా కూడా తెలంగాణ సమాజంలో బాధ్యతాయుతంగా పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ అని అంతకు 10 మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళింది ఇంకా దేనికో అని కాదు, మనం చూస్తూనే ఉన్నాం. అమృత్ టెండర్ల గురించి కేంద్ర మంత్రులకు కావచ్చు, లేదు ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్కు, కేంద్ర పార్టీకి, బీజేపీ పార్టీ పెద్దలకి ఇట్లా జరుగుతుంది, మా రాష్ట్రంలో పరిస్థితులు ఇట్లున్నాయి అని చెప్పాల్సిన బాధ్యత ఉందండి మాకు. కాబట్టి చెప్పడానికే వెళ్ళారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఒకటే, సమస్య గురించి మాట్లాడితే వ్యక్తి గురించి మాట్లాడతారు, సమస్య గురించి మాట్లాడితే అరెస్ట్ల గురించి మాట్లాడతారు, సమస్య గురించి మాట్లాడితే ఏదో చేస్తారని మాట్లాడతారు. దాని గురించి ఇంకొక 15 రోజులు గడిచిపోతుంది. ఇంకోటి తీసుకొస్తాడు, దాని గురించి ఇంకో 20 రోజులు గడిచిపోతుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న సమస్య ఏంటంటే రైతులు, వరిధాన్యం కొనుగోలు సెంటర్లు, అసలు ఎంత ధాన్యం గవర్నమెంట్ కొన్నది, దానికి గిట్టుబాటు ధర ఏముంది, పత్తి గిట్టుబాటు ధర ఏంది, ఈ సీజన్లో పత్తికి తేమ వస్తుంది కాబట్టి గిట్టుబాటు ధర తగ్గుతుంది, ఇమీడియట్గా కొనాలి, ఇది కదా కావాల్సింది. పోయిన సంవత్సరము ఇదే యాసంగి పంట ఎంత కొన్నది గవర్నమెంట్, ఈ సంవత్సరం ఎంత కొన్నది? మీరు పెట్టుబడి సాయం కూడా చేయలేదు, అయినా కష్టపడి పండించిర్రు. రేపు మళ్ళీ ఇది అమ్ముకుంటేనే కదా వాళ్ళు మళ్ళీ పంటను వేసుకునే. ఇది కదా ఇప్పుడు మంత్రివర్గం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకి. దీని నుంచి పక్కకు తప్పుకోవాలి, దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ దీని గురించి ఎడగొట్లాడతారు. కొట్లాడొద్దంటే సెంట్రల్లో ఒక పాయింట్ని తీసుకొని రావాలి, ఏంటి కేటీఆర్ గురించి తీసుకురావాలి. అందరు అవునంటనా, నిజమంటనా, ఇంకేదంటనా, లేదు అరెస్ట్ చేస్తారంటనా అని మాట్లాడుకోవాలి. కాబట్టి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ డైవర్ట్ చేసే ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తున్నారు. మీరు ఎన్ని డైవర్ట్ విషయాలు తీసుకొచ్చినా, లేదు లేని కేసులు పెట్టినా, ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టినా, నిర్బంధించిన,
కొట్లాడడం మాత్రం మానము. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త నాయకులతో పాటు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్నన్నా చేసుకొనివ్వండి, ఏమన్నా చేసుకొనివ్వండి. అరెస్ట్ అయ్యే పరిస్థితులు వచ్చేసరికి ఢిల్లీకి వెళ్ళిపోయారు కేటీఆర్. లేనిపోని ఈ అమృత్ స్కామ్ అంటూ మొదలు పెట్టారు. రెడ్డి సామాజిక వర్గం అంతా నా బంధువులు కాదు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది బీఆర్ఎస్ అలాగే బీజేపీ చీకటి బంధం బయటపడుతోంది ఆయన అంటున్నారు. మరి ఏంటి బీజేపీతో మీకున్న దోస్తానా? ఒకటండి, ఈరోజు బీజేపీతో మాకున్న దోస్తానం బయటపడుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న దోస్తానం బయటపడుతుందా? రేవంత్ రెడ్డిని ఎవరు సపోర్ట్ చేస్తున్నానండి? బండి సంజయ్ గారి మాటలు విందాం. రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఎవరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారండి? బడే బాయ్ అని మోడీ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయా, రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీయా అనేది కాంగ్రెస్ శ్రేణులు తేల్చుకోవాలి. రెండవది, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన కేటీఆర్ గారు ఢిల్లీలో ఏమన్నా 10 రోజులు ఉన్నారా, 15 రోజులు ఉన్నారా, ఇంకేమన్నా ఉన్నారా? వెళ్ళిర్రు, మాట్లాడిర్రు, మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చేసిర్రు. అమృత్ టెండర్ల గురించి ఎత్తితే మీకెందుకు భయం అవుతుందండి? మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. ఆ టెండర్ల గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ శోధా కంపెనీ ఏంటి, దానికి ఉన్న ఆడిటింగ్ ఏంది, దానికి వచ్చిన లాభాలు ఏంది, అది ఏ రకంగా టెండర్ వేసింది? ఒక 2-3 వేల కోట్ల లాభాలున్న కంపెనీ 1137 కోట్ల టెండర్ తీసుకోవడం అనేది ఎక్కడన్నా చూసినామా అండి? సరే, మీరు ఏమన్నా అంటే హెచ్పి కంపెనీతోటి టైఅప్ అయ్యింది, ఇద్దరు కలిసి చేస్తున్నారు అని అంటారు. మరి ఆ కంపెనీకి ఇచ్చింది 20% పనులు, ఈ శోధా కంపెనీకి ఇచ్చింది 80% పనులు. ఒక 2-3 కోట్ల లాభాలు ఉన్న కంపెనీ 1,137 కోట్ల వర్క్ ఎలా చేయగలుగుతుందండి? 80% పనులను ఎలా పూర్తి చేయగలుగుతుంది? అంటే మీ బంధువులదని ఇచ్చిర్రా? అడుగొద్దా దాన్ని? రాష్ట్ర ఖజానాను మొత్తం మీ బంధువుల చుట్టూ తిప్పుతుంటే అడుగొద్దా? తెలంగాణ ప్రజలను ఈ రూపంలో మోసం చేస్తుంటే అడుగొద్దా? అంటే అడుగుతే కేసులా, అడుగుతే ఇంకేదైనా డైవర్షన్ పాలిటిక్సా? సరే, సామాన్య ప్రజలకంటే ఇవి అర్థం కాకపోవచ్చండి. చాలామందికి తెలుసు కదా ఒక కంపెనీ ఆడిటింగ్ ఎంత ఉంది, కంపెనీ యొక్క లాభాలు ఎంత ఉన్నాయి, ఆ కంపెనీకి టెండర్ వేయడానికి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, ఏ రూపంలో టెండర్ జరిగింది, ఎందుకు అన్ని కోట్లు కేటాయించిర్రు, ఇవి అడుగుతున్నందుకు కేటీఆర్ గారి మీద కోపమా? కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై పనిచేస్తున్నట్టుగానే ఉంది. అది ప్రజలకు అర్థమవుతుంది. రెండవది, మీరు ఏ రకంగా మాట్లాడినా మీరు చేసే పనిని మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. అది అమృత్ టెండర్లో కావచ్చు, ఫార్మాసిటీలో కావచ్చు, మీరు చేసిన హైడ్రాలో కావచ్చు, రాడార్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము. రేవంత్ రెడ్డి గారు, మీరు పాలన మీద దృష్టి పెట్టండి, ప్రజలకు మంచి చేసే పని మీద దృష్టి పెట్టండి. మీరు కేసీఆర్ గారిని తిట్టడం మీద, హరీష్ రావు గారిని తిట్టడం మీద, లేకుంటే రాష్ట్ర ఖజానాన్ని దుర్వినియోగం చేసే విధంగా మీరు తెచ్చిన 77,000 కోట్ల అప్పు దేనికి వాడారో చెప్పండి. ప్రజలకు ఖచ్చితంగా ప్రతి విషయం తెలియాలి. మీరు ఎందుకు ఇంతవరకు రైతు భరోసాని ఇవ్వలేదో చెప్పండి. మీరు ఎందుకు పంటను కొనుగోలు చేయట్లేదు? తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారు? ఇవి మేము అడుగుతున్నాం. ఇది అడగడమే కోపం అయితే మేము అడుగుతూనే ఉంటాము. ఇవి అడిగినందుకే నిర్బంధిస్తే మమ్మల్ని నిర్బంధించినా మేము అడుగుతూనే ఉంటాం. రజనీ గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇటు చూస్తే ఈ రేస్ స్కామ్లో ఇప్పుడు కేటీఆర్ రేపు ఎల్లుండో వెళ్తారు అన్నట్టుగా సంకేతాలు, అన్ని పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు జనాల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్లే అవకాశం లేదా? అంటే ఒక సీఎం కొడుకు కూతురు ఇలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా దోపిడీ చేశారు అనే సంకేతాలు వెళ్ళవా? నేను ఒకటండి, కవిత గారి కేసులో ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీయే కేజ్రీవాల్ గారి మీద తప్పుడు ఆరోపణ చేసిందని చెప్పారా లేదా? ఇదే సోనియా గాంధీ గారు మాట్లాడారు, ప్రియాంక గాంధీ మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మరి వాళ్ళది తప్ప మీది తప్ప అనేది ఒకటి. రెండవది, ఈరోజు ఈ మొన్నటి వరకు ఏదో దీపావళి పండుగని ఇంకేదో అని డ్రగ్స్ గురించి మాట్లాడుతూ అది మాట్లాడుతూ ఇలా ఏదో ఒక రూపంలో ఇరికించాలని ప్రయత్నం చేశారు. మీరు దీపావళి క్రాకర్స్ పేలుస్తామన్నారు, బాంబులు అన్నారు, అవి కాస్త పేలకుండా అయిపోయినాయి. ఈరోజు ఇంకో టాపిక్ తీసుకొచ్చారు, ఇంకేదో తీసుకొచ్చారు. ఒకటండి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా ఈ రేసును పెట్టడంలో చేసిన తప్పు. మీరు ఇది తప్పు అని అంటే
బహుశా మీకు కేటీఆర్ గారి మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎన్నన్నా చేయండి, ఏమన్నా చేయండి, ఎన్ని ఆరోపణలైనా చేయండి, 10 ఏళ్ల పాలన ఎట్లుంది, ఒక మంత్రిగా కేటీఆర్ గారు ఎలా పనిచేశారు, ఒక సీఎంగా కేసీఆర్ గారు ఎలా పనిచేశారు, ఈ రోజు మీరు సీఎంగా ఎలా చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, మీ నియోజకవర్గ ప్రజలన్నా మిమ్మల్ని మెచ్చుతున్నారా? పోని మీరన్న నల్గొండలకు కూడా పాదయాత్ర చేస్తాను వెళ్ళిర్రు కదా, మీ చుట్టూ సెక్యూరిటీ ఎంత ఉన్నారు, ప్రజలు ఎంత ఉన్నారు? పోలీస్ బందోబస్తే ప్రజల కంటే ఎక్కువ ఉంది. మీరు వాళ్ళు లేనిది మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు, హై సెక్యూరిటీ లేనిది బయటికి వెళ్ళలేకపోతారు. ఎందుకు? మీ పాలన మీద ప్రజలలో వచ్చిన వ్యతిరేకత వల్ల. ఫస్ట్ అది తెలుసుకోండి. ఇంకా మీకు సమయం ఉంది, 3 ఏళ్ళ 4 ఏళ్ళ సమయం ఉంది. ప్రజలను మెప్పుపడే పని చేయండి. కానీ ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేద్దామా, వ్యక్తిని టార్గెట్ చేద్దామా, లేదు ఏదో ఒక మాట అనడమా, ఇది చేస్తూ పోతే ఫ్యూచర్లో ఎట్లుంటుందంటే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకపోవడమే కాదు, రేవంత్ రెడ్డి గారికి కూడా రాజకీయంగా మనుగడ లేకుండా పోతుంది. మీరు ఏమన్నా చేయండి, ఎన్నన్నా చేయండి, మీ తప్పులను మేము ఎత్తి చూపుతూనే ఉంటాం. కేటీఆర్ గారు అంతకు 10 ఇంతలు ఎత్తి చూపుతారు. రజనీ గారు, రాష్ట్రంలో తన సొంత కుటుంబంలో ఇంత జరుగుతున్నా కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఫామ్ హౌస్ లోనే ఉంటారా? అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన అడ్డా అదేనా? ఒకటండి, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసిన పనులను మీరు ఒకసారి చూడండి, గమనించండి. మేము చెప్పడం అని కాదు, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోండి. పోయిన సంవత్సరం కావచ్చు, గత 10 ఏళ్ళుగా ఈ సీజన్లో రైతుల పరిస్థితి ఎట్లుండే, అది కేసీఆర్ గారు చెయ్యంతే అయ్యిందా? ఈ రోజు మరి మీరు ఇంత గొంతు చించుకుంటారు కదా, మేము ప్రజాపాలన పేరుతోటి ఏదో చేస్తామని. మరి మేము సెక్రటేరియట్కి వెళ్ళి సుపరిపాలన చేస్తామంటున్నారు కదా, మరి అంత సుపరిపాలనలో ఈ రోజు ఎందుకు రైతులు సంతోషంగా లేరు? అంత సుపరిపాలనలో ఈ రోజు ఎందుకు గురుకులాల విద్యార్థులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు? మరి అదే కేసీఆర్ గారి పాలనలో మీరు అంటున్నారు ఫామ్ హౌస్ అని చెప్పేసి. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నా అది